సార్. భారతి. చెప్పు. నేను చెప్పను. భారతి. ప్రెజెంట్ సార్. శాంతి. ప్రెజెంట్ సార్. అంజలి. ప్రెజెంట్ సార్. సత్యం. ప్రెజెంట్ సార్. సుదర్శన్. ప్రెజెంట్ సార్. సంధ్య. ప్రెజెంట్ సార్. మహేశ్వరి. ప్రెజెంట్ సార్. పరమేశ్వరి. ప్రెజెంట్ సార్. సంధ్య, మహేశ్వరి, పరమేశ్వరి. ఏంటి వేవో సినిమా థియేటర్ల పేర్లా ఉన్నాయి. ఎస్ సార్. ఎస్ సార్. మీరా. Yes, sir. అమరావతి. Yes, sir. లక్ష్మీకళ. ఎస్ సార్. శశికళ. ఎస్ సార్. గోకుల్. ఎస్ సార్. రాజా. Damn it! Stay there! కౌంటర్ ఎరా కాలేజ్ పిల్లల సరదాగా సినిమాకి వస్తే మేమంతా పాడైపోయిన వాళ్ళం తెగించిన వాళ్ళం దేనికైనా సిద్ధం అనుకుంటున్నావా రాస్కల్ వెనక కూర్చొని ఏంట్రా చేస్తున్నావు జాగ్రత్త చర్మం వచ్చి స్క్రీన్ కలాడేస్తాను సరే సరే కూర్చోండి అందరూ మోహం ఆనవాళ్ళు తెలియకుండా అప్పడం చేసేస్తాను నన్నే అనుకుంటున్నావు వ్యర్థమా ఏమైనా తీసుకున్నావా తీసుకున్నా నాకు చాకోబార్ కావాలి బాబు చాకోబార్ ఉందా ఉంది సార్. ఒకటి లిల్లీ నీకేం కావాలి వెనిలా నీకు వెనిలా నీకు పిస్తా నీకు మజా. 2 వెనీలా 1 పిస్తా 2 మజ్జా ముందు చాకోబారి సరే సార్, చాకోబార్ అయిపోయింది. అయిపోయిందా ఇప్పుడే కదా ఉందన్నావు మీరు అడిగినప్పుడు ఉందండి, కానీ ఆ పాప అడిగితే ఇచ్చేసాం. రాజా ఏంటిది నీకేమైనా పిచ్చి పెట్టిందా నాకు దక్కనిది వేరెవ్వరికీ దక్కకూడదు అంతే గురుడు పర్వాలేదే స్మార్ట్ గా ఉన్నాడు ఏంటిది సిగ్నల్ ఇంకే చూస్తాడు మనం అనలేదా అరే ఇంతమంది నన్నే చూస్తున్నారు ఈ మనిషికి మాత్రం నేనంటే లెక్కే లేదా పెద్ద మన్మద మొలకనుకుంటున్నాడా నమస్తే మేడం. అంజలి ఏది టైం అయిపోతుంది ఇంకా రాలేదు అదిగో వస్తోంది మమ్మీ అచ్చమ్మలా ఉంది కదూ నీ మొహం లక్ష్మీదేవిలా ఉంది ఏయ్ పల్లెటూరు పైతు పైతు ఏంటి నిన్ను కట్టుకోబోతున్నవాడు నీకోసం బర్త్డే పార్టీ అరేంజ్ చేశాడు అతనికి నువ్వు చక్కగా కనిపించాలని నీకోసం మోడర్న్ డ్రెస్సులన్నీ కొనుక్కొస్తూ పట్టు చీర కట్టుకొస్తావా నువ్వు తయారవలసినట్టు భారత్ తయారైంది చూడు అదంతే నేనింతే పైతు పైతు బాస్ వస్తున్నారు బాస్.
హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. మా అంజలి బాస్ వచ్చేసారు కనుక కేక్ కట్ చేయమ్మా. ఇప్పుడు మన బాస్ మంచి పాట పాడతారు. నేనా? నాకు తెలుసు రావయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వు పాడేవాడు అని. చూడు, అమ్మాయి భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఆశీర్వదిస్తూ ఓ పాట పాడే. పాడాలి పాడాలి. పిచ్చోడు, ఖచ్చితంగా పిచ్చోడే. ఈ పిచ్చోడిని ఫోటోలు తీయమని ఎందుకు పిలిపించారు? తల లేదు, కాళ్ళు లేవు, మొండె మాత్రం కనిపిస్తుంది. డ్రెస్ నల్లగా ఉంది కదా, అందుకే ఫోటో తీసాను. ఆ? ఏమిటయ్యా ఈ మొహం? కాస్త నేను నవ్వుతున్నప్పుడు ఫోటో తీయచ్చుగా. ఈ నవ్వే అలా ఉంది. మరి ఇదేమిటి, హ్యాండ్ మాత్రమే ఉంది? ఎవరి పుట్టినరోజో ఏమిటో తెలియక్కర్లేదా? అయ్యో గురువాయూరప్పనే, ఆల్బమ్ మీద పేరు, అడ్రస్, అమ్మాయిని కూడా ఉంది కదా. పెద్ద ఇంటెలెక్చువల్ కెమెరామెన్ విజువల్స్ తీస్తున్నాడు. అరే, అదేంటి కళ్ళద్దాలో వేలు పెడుతున్నావు? అద్దాలు పగిలిపోయా? ఓ, ఇది రెస్పెక్ట్ కోసం. అద్దాలుంటే పెద్ద ఫోటోగ్రాఫర్ అనుకుంటారు కదా. జ్ఞానుడు వ్యత్యాసమని అలాను. ఏమయ్యా, ఆ? నువ్వు ఎప్పుడు ఫోటోలు తీసినా ఇంతేనా? బొమ్మలు ఏవి రావా? ఎప్పుడైనా బై మిస్టేక్ క్లిక్ అయితే అది మీ అదృష్టం. పోరా ఆ? పోరా. ఆహా. అయ్యయ్యో, ఎండ గురువాయూరప్పనే. అంజు, ఇట్రావే. అంజు, నిన్ననే అడుగుదాం అనుకున్నాను. ఈయనెవరే? మా నాన్న పనిచేస్తున్న కంపెనీ ఎండి అండ్ చైర్మన్. ఓ, బిగ్ మ్యాన్, రిచ్ మ్యాన్, బిగ్ రిచ్ మ్యాన్, బిగ్ రిచ్ జెంటిల్మ్యాన్. ఐ నో దట్ మ్యాన్. ఇది చూడమ్మా, నా కాళ్ళు తీశాడు. అంకుల్ అంకుల్, ఆ. రేపు మీరు ఆఫీస్ కి లీవ్ పెడుతున్నారు. ఎందుకమ్మా? ఎందుకు ఏమిటి అని అడగకూడదు. నా సంగతి మీకు తెలుసు కదా. రేపు లీవ్. అలాగే పెడతాను. థ్యాంక్ యూ అంకుల్. అంజు అంజు, రవి. రావే. నువ్వు వెళ్ళు, నీ తర్వాత వస్తాను. ఇదో లూజు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. మీ కంపెనీలో అనాదిగా పనిచేస్తున్నారే మీ జనరల్ మేనేజర్ గారు. అవును ఆయన లేనిది కంపెనీయే లేదని మీరు అంటూ ఉంటారట కదా సార్. అవును. ఆ మేనేజర్ గారు పైకి పోవడానికి సిద్ధమైపోతున్నారు సార్. ఏమైందంట? ఆయనకి పొద్దున్నే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరారు సార్. ఆయన ఎంత సిన్సియరో తెలుసా సార్? ఆ గుండెపోట్లో కూడా నన్ను పిలిచి, భారతి భారతి, నువ్వు స్వయంగా మా ఆఫీస్కి వెళ్ళి స్వయంగా మా ఎండి గారిని చూసి స్వయంగా ఈ లీవ్ లెటర్ మీ చేతికి ఇవ్వమని చెప్పి పంపారు సార్. అందుకే నేను స్వయంగా మిమ్మల్ని చూసి స్వయంగా ఇవ్వడానికి వచ్చాను సార్. మీరు కూడా స్వయంగా ఇది చూసి తీసుకోండి సార్. నేను చూడక్కర్లేదు, నువ్వే స్వయంగా వెనక్కి తిరిగి చూసి స్వయంగా ఇచ్చేయి, సరిపోతుంది. ఇలా స్వయంగా ఇవ్వమ్మా, నేనే స్వయంగా తీసుకుంటాను. అయ్యో, అంకుల్ ఏంటిది? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? అమ్మా, పని పాటు లేకుండా పాత మేనేజర్లనే గౌరవంతో నెలదీతం పుచ్చుకుంటున్నాడమ్మా నేను. ఇలా నీ మాట ప్రకారం లీవ్ పెట్టానుకో, నా చిటి చింపేసి పనిచేసే కొత్త మేనేజర్ పెట్టుకుంటారు. అని ఇలా గౌరవంగా బతిని తల్లి. అయ్యో, నా గౌరవాన్ని గంగలో కలిపేశారు కదా అంకుల్. మీరిద్దరు కాస్త బయటికి వెళ్తారా? నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు 1000 పనులు ఉన్నాయి. ఇన్నొక్కటో పనిగా నన్ను ఒకసారి తేరిపారి చూడకూడదా సార్? అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్. 1000 ఒకటోసారిగా ఆ పిల్లను ఒకసారి తేరిపారి చూడకూడదా సార్? ప్లీజ్ గెట్ లాస్ట్. అదే బెటర్ అమ్మా, పద. సార్, సార్, నేను రోడ్డు మీదకి వస్తే 10 మందిలో 9 మంది కళ్ళు నా మీదే ఉంటాయి. నేను బజారుకి వెళ్తే 100 మందిలో 99 మంది నన్నే చూస్తారు. నేను కాలేజీకి వెళ్తే 10,000 మందిలో 9,999 మంది నన్ను చూసి చెప్పుడు చేస్తారు. ఆ చూడని ఏ ఒక్కళ్ళో నేను గుడ్డివాడనుకుంటాను. ఇంతలేసి కళ్ళున్న మీరు కూడా నన్ను ఏమాత్రం చూడలేదు. అది ఎలా సాధ్యం సార్? ఎలాగంటే, నేను చూడదగిన అందంగా నువ్వు లేనప్పుడు నిన్ను చూసేది ఎలా? అలా అన్నారు, అందుకే మీరు నాకు బాగా నచ్చారు. చూసారు చూసారు చూసారు. నాన్సెన్స్. ఏం కావాలి నీకు? మీ పేరు కావాలి సార్.